శివరామ్ ప్రసాద్ అండి, హోమియోపతి వైద్య నిపుణుడిని. నిజామాబాద్లో 1986 నుంచి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. పూర్వకాలంలో వాళ్ళు ఎర్లీ మ్యారేజెస్ వల్ల వాళ్ళకి ఫలితం అనేది ఎక్కువ ఉండేది అనమాట. జనరల్గా ఏంటంటే మనకి 25 నుంచి 30 లోపల లేడీస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే 40 నుంచి 45 సంవత్సరాల పురుషులకు ఎక్కువ సంతానం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ తొందరగా సంతానం అవ్వాలంటే ఏంటంటే ఎర్లీ మ్యారేజ్ చేసుకుంటే సంతానం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అని అదని వెళ్ళిపోయి లేడీస్ కూడా 30-35 ఇయర్స్ సంతానం వద్దు అనుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ కొద్దిగా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది జనరల్గా ఇన్ఫెర్టిలిటీ, జనరల్గా ఏంటంటే సంతానాలేమి అనేది ఇన్ఫెర్టిలిటీ అంటారు అనమాట. ఇది మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు, లేడీస్లో కూడా రావచ్చు అనమాట. ఇప్పుడు మనకి మగవాళ్ళలో సంతానాలేమి వచ్చినప్పుడు ఏంటంటే దానికి కారణం ఏంటి అనేది మనం ఫస్ట్ అనాలిసిస్ చేయాలి. చేసి ఫస్ట్ ఏంటి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి. టెస్టిస్ ఎలా ఉందనేది ఫస్ట్, తర్వాత పెనిస్ ఎలా ఉన్నది, ఈ రెండు తర్వాత ఇంద్రియ పరీక్ష అనేది ముఖ్యంగా మగవాళ్ళలో చేయాల్సిన పరీక్ష అనమాట. దాంట్లో ఉన్న కణాలు మొటిలిటీ ఎలా ఉన్నాయి, కదలిక ఎలా ఉన్నాయి, తల ఎలా ఉంది, మెడ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది, తోక ఎలా ఉంది, అది కదలగలుగుతుందా లేదా సెమెన్ అనేది మనం టెస్ట్ చేయాలి. అయిన తర్వాత జనరల్గా ఏంటి టెస్టిస్ కూడా సైజు సరిగా లేదనుకోండి, దానివల్ల కూడా ఎప్పుడన్నా హైడ్రోసిల్ టెస్టిస్ వెరికోసిల్ అండ్ టెస్టిస్ స్మాల్ సైజ్ ఉన్నప్పుడు ఏంటంటే సంతానాలేమి కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చిన్న వయసులో ఏంటంటే మమ్స్ అనేది వస్తాయి, గవద బిళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఏంటంటే పెరిగిన తర్వాత ఈ టెస్టిస్ డ్యామేజ్ అయ్యి సంతానలేమి కారణం కావచ్చు అనమాట. వీర్య కణాల తగ్గడానికి కారణం ఏంటంటే ఎక్కువ మెంటల్ టెన్షన్స్, తర్వాత ఆల్కహాలిజం ఒకటి, స్మోకింగ్ వల్ల కూడా ఎక్కువ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఏంటంటే టెస్టిస్ సైజు సరిగా లేక కూడా దాంట్లో వీర్య కణాలు అనేది పెరగవు అనమాట. ఇవన్నీ కారణాల వల్ల వీర్య కణాలు పెరగకుండా ఉండొచ్చు అనమాట. అది వీర్యం పెంచడానికి హోమియోపతిలో ఉన్నాయండి. మా హోమియోపతిలో లైకోపోడియం ఒకటి పనిచేస్తుంది. అశ్వగంధ, ఎమెనసెటవా, ఎహోబినం, దమియానా, ఇవన్నీ మందులు కూడా హోమియోపతిలో ఇంద్రియ కణాలు పెరగడానికి బాగా పనిచేస్తాయి అనమాట. స్త్రీలలో ఏంటంటే ప్రతి 28 రోజులకు ఒకసారి మెన్సెస్ అవుతుందండి. మెన్సెస్ అయిన తర్వాత 5 రోజులు అవుతుంది. 5 రోజులు అయిన తర్వాత 14వ రోజు అండం అనేది మన అండాశయం నుంచి గర్భసంచిలోకి వస్తుంది. అయితే అండాశయం అనేది అండంలో తయారైనప్పుడు అది అండాశయంలోకి వచ్చి గర్భసంచిలోకి వచ్చి వీర్య కణాలతో కలిసినప్పుడు ఫలదీకరణం అనేది చెందుతుందన్నమాట. అది రావడానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే జనరల్గా అండాశయంలో అండము తయారవ్వాలన్నప్పుడు ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఉన్నప్పుడు సిస్ట్లు ఉంటాయన్నమాట ఓవరీస్లో. ఆ సిస్ట్లు ఉన్నప్పుడు అండం అనేది సరిగ్గా ఫామ్ కాక అది గర్భసంచిలోకి రాలేకపోవచ్చు. రెండోది అండం తయారైన తర్వాత ఫెల్లోపియన్ ట్యూబ్ ఉంటుంది అనమాట. ఆ ట్యూబ్ నుంచి పాస్ అయ్యి మనకి గర్భసంచిలోకి రావాలి. ఆ ట్యూబ్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్స్ ఉన్నప్పుడు కూడా అండం అనేది మన గర్భసంచిలోకి రాదనమాట. ఇంకోటి ఏంటంటే ఆ అండము తయారైన తర్వాత ఫలదీకరణం చెందడానికి దానికి ఆరోగ్యపరమైన అండం ఉండాలి, లేనప్పుడు కూడా ఫలదీకరణం చెందలేకపోవచ్చు. ఇట్లాంటి కారణాల వల్ల మనకి ఇంకోటి ఏంటంటే గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, తర్వాత సర్వీసైటిస్ ఉండొచ్చు. ఇవన్నీ కారణాల వల్ల ఎండోమెట్రియం ఫార్మేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే మనకి అండాశయం నుంచి అండం వచ్చినా కానీ ఫలదీకరణం చెందక ఈ సంతానాలు లేకుండా అవ్వచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ తగ్గించుకొని తర్వాత నిద్రలేమి లేకుండా చేసుకొని తర్వాత మనకు హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి. అంటే ఏంటి మానసిక ఫ్రిజిలిటీ అంటే ఏంటంటే సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఆ తర్వాత ఆబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఆ తర్వాత మానసికంగా ఎక్కువ ఆలోచనలు చేసినప్పుడు మనకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అటువంటి లేకుండా చేసుకుని తర్వాత హోమియోపతిలో ఏంటంటే లేడీస్లో అయితే ఎలంట్రిస్ పర్నిజా అనే మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ తర్వాత సెపియా పనిచేస్తుంది, తర్వాత లాకసిస్ పనిచేస్తుంది, పల్సడిల్లా పనిచేస్తుంది. ఇటువంటి మెడిసిన్ వాడితే హోమియోపతిలో లేడీస్లో సెక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళకు కూడా ఫలదీకరణం చెందే
ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అటు జెంట్స్లో అయితేనేమన్నా లైకోపోడియం అనేది ఒక మెడిసిన్ ఉంది, అశ్వగంధ, ఎమెనోసెటవా, యహోబినం, ధమ్యానా, సెలీనియం ఇట్లాంటి మెడిసిన్స్ ఇచ్చి ఈ సెక్షువల్గా వీక్నెస్ని తగ్గించుకొని సెక్స్ పరంగా పర్ఫామ్ చేయడానికి వీలుగా ఉంటుందండి. ఫుడ్ తినాలి తినద్దు, మేమేంటంటే జనరల్గా పథ్యం పరంగా ఏంటంటే కొన్ని చర్మ వ్యాధులకు సంబంధించినప్పుడు వంకాయ కూర తినొద్దు, గోంగూర తినొద్దు అని చెప్తాం. అదే కీళ్ళవాదానికి సంబంధించినప్పుడు ఈ ఆలుగడ్డలు, చామగడ్డలు, దుంపకూరలు ఇట్లాంటివి తినొద్దని. ఆ తర్వాత ఇవి థైరాయిడ్కి సంబంధించినప్పుడు క్యాలీఫ్లవర్, క్యాబేజీ, పుట్టగొడుగులు ఇట్లాంటివి తినకూడదని. తర్వాత రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు మనకి పాలకూర, టమాటా ఇట్లాంటివి తినకూడదని. ఈ విధంగా జబ్బును బట్టి ఏదైతే మనకి అవసరమో అవి చెప్తాం అనమాట పథ్యంకి. మిగతా అయితే ఏం ప్రాబ్లం లేదు, అన్నీ తీసుకోవచ్చండి. అది ఈ మగవారికి కానీ ఆడవారికి కానీ ఏంటంటే సెక్షువల్ వీక్నెస్ ఉన్నప్పుడు మన హోమియోపతిలో ఇవ్వదగిన మందు అనమాట. దీంట్లో కాంబినేషన్ అంటే అశ్వగంధ, ధమియానా, జెన్సేంగు, తర్వాత మ్యూరాప్యూమా, తర్వాత లైకోపోడియం ఇవన్నీ కూడా మిక్స్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సెక్షువల్ పొటెన్సీ పెరిగి మగవారికి కానీ ఆడవారికి కానీ బాగా ఉపయోగపడుతుందండి ఇది. ఈ హోమియోపతికి సంబంధించి ఈ మీకు ఏదైనా సందేహాలు సమస్యలు ఉన్నప్పుడు మీరు ఈ హైటెక్ హోమియో కేర్కి వచ్చి డాక్టర్ శివరాం ప్రసాద్ అని కలిసి మీ సమస్యలకి సమాధానాలు తెలుసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.